పవన్ కళ్యాణ్ గారు అయితే కడపకైతే చేరుకోబోతున్నారు కొద్దిసేపట్లో. అదేవిధంగా కడపను చేరుకున్న తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో జరగబోయే టీచర్స్ పేరెంట్స్ అండ్ మీటింగ్ లో అయితే పాల్గొనబోతున్నారు. గతంలో చూసుకుంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ ముందే పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చి రాజకీయ పరంగానే కొన్ని ఘాటైన విమర్శలు అయితే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కడప జిల్లాలో అడుగు పెడుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా అయితే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారు. జనం అయితే ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. మేమైతే ఏ విధంగా జనాలు రిసీవ్ చేసుకుంటారో. అదేవిధంగా గతంలో మనం చూసుకున్నాము, అయ్యప్ప స్వామి మాలధారంలో ఉన్నటువంటి రామ్ చరణ్ గారు అయితే దర్గాకి అయితే వచ్చారు. అప్పుడే మెగా ఫ్యాన్స్ అందరూ అయితే బ్రహ్మరథం అయితే పట్టారు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ కార్యకలాపాలు కాకుండా కేవలం విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మాత్రమే స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక భారీ బహిరంగ మీటింగ్ అయితే కడపలో జరగబోతుంది. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశిస్తూ ఇదే విధంగా ఏం మాట్లాడతారో అనేది మనమైతే వేచి చూడాలి. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర నలుమూలల ఇదే మీటింగ్ అయితే చిన్న చిన్న సర్పంచ్ కానివ్వండి, చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అయితే ఈ మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. కడపలో అయితే ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ సభ అయితే జరగబోతుంది. విద్యార్థులకి నిత్యావసరాలు ఏమన్నా ఉంటే కానీ గత ప్రభుత్వంలో చూసుకున్న ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇంకా ఎటువంటి ఆవశ్యకతలు ఏమేమి అవసరం ఉంటాయి ఫ్యూచర్ లో విద్యారంగానికి అని చెప్పేసి అలాంటి అంశాలు అయితే మాట్లాడడం అనేది జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి అయితే ఎక్కడ మాట్లాడే ఊసైతే కనబడట్లేదు. ఎందుకంటే అక్కడ స్పెషల్ గా అయితే మెన్షన్ చేశారు, రాజకీయాలకి అతీతంగా విద్యార్థులతో, పేరెంట్స్ తో, టీచర్స్ తో మీటింగ్ అని చెప్పేసి. ఇదే విధంగా టీచర్స్ తో అయితే స్కూల్ కు రావాల్సిన నిధులు కానివ్వండి, ఈ అంశం గురించి మాట్లాడే ఆవశ్యకత ఎక్కువగా ఉందన్న వార్తలు అయితే వినపడుతున్నాయి. అదే విధంగా పేరెంట్స్ తో ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న యువత అయితే నిర్వీర్యం అయిపోతుంది. 10th క్లాస్ చిన్నపిల్లలు కూడా కొంత మత్తు పదార్థాలకి బానిస అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము. కడప రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యే గారు గతంలోనూ అసెంబ్లీలో అయితే ఇదే విషయాన్ని మాట్లాడారు. చిన్న స్కూల్ పిల్లలు కూడా ఇటువంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉన్నాయి. అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఒక ఉక్కుపాదం అయితే మోపింది ఇటువంటి మత్తు సప్లై చేసే వాళ్ళ మీద కానివ్వండి. ఇదే విధంగా ఈ విషయం కూడా పేరెంట్స్ తో ఒక అవగాహన టైప్ లో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు అని అంశం అయితే మనకు కనబడుతుంది. భారీ భద్రత మధ్య పవన్ కళ్యాణ్ గారిది ఈ మీటింగ్ అయితే జరగబోతుంది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అయితే చాలా మంది నాయకులు అయితే ఇక్కడికైతే విచ్చేశారు. అదే విధంగా స్టూడెంట్స్ కానీ వెయిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్, టీచర్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఎటువంటి సందేశం ఇస్తారు. ఇప్పుడైతే నారా లోకేష్ గారు చూసుకున్నా కానీ తెనాల్లో ఇటువంటి మీటింగ్ అయితే చేయబోతున్నారు. అదే ముఖ్యమంత్రి గారు కూడా ఒక చోట మీటింగ్ చేయబోతున్నారు. ఇలా దేశంలో నలుమూలల ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే చేయబోతున్నారు. వీటి వల్ల విద్యార్థులు అభివృద్ధి చెందడానికి, విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు, అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి అవసరాలు అవసరమో ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చే బాధ్యతగా వీళ్ళకి గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది. ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది. మీటింగ్ అనంతరం కడప జిల్లా నాయకులను అయితే కలవడం జరుగుతుంది. అనంతరం తిరిగి హైదరాబాద్కి అయితే పవన్ కళ్యాణ్ గారు తిరిగి పయనించబోతున్నారు అనేది అయితే మనకు వచ్చిన కాల్ షెడ్యూల్ ప్రకారం.